డ్రెస్ వేసుకొచ్చినా స్కూల్ డ్రెస్ నా ఇష్టం, నీకెందుకు? నేను సివిల్ డ్రెస్ వేసుకొస్తే నీకేమైతుంది? సివిల్ డ్రెస్ వేసుకోవాలి, స్కూల్ డ్రెస్ వేసుకోవాలి. నా ఇష్టం. ఈ సెక్షన్ ఉన్న పక్కన ఎందుకు సైడ్ ఏమంటున్నావే నువ్వు? నువ్వు ఏ సెక్షన్ అయితే నీకేమైనా కొమ్ములు ఉన్నాయా? నువ్వు నేను సేమ్ క్లాసే, కాకపోతే నువ్వు ఏ సెక్షన్ నేను బి సెక్షన్. ఓ పెద్ద స్టైల్ కొడుతుంది. ఏ సెక్షన్ అయితే వాళ్ళకి కొమ్ములు ఉన్నాయా? సార్ ఈ బి సెక్షన్ అని పనిచిన పక్కన కూర్చోబెట్టకండి సార్. పక్కన కూర్చోబెట్టకూడదు సార్. ఓ పెద్ద చదువుకున్నట్టు ఓ పెద్ద బిల్డప్ కొడతారు. హలో మేడం, మేము మంచిగా చదువుతాం కాబట్టి మేము ఏ సెక్షన్ ఉన్నాం, మీరు మంచిగా చదవరు కాబట్టి బి సెక్షన్ ఉన్నారు. అది గుర్తుపెట్టుకో. చదివారు ఏం చేయరు కానీ ఈ ఏ సెక్షన్ మీద వాడు చేస్తారు. హలో బి సెక్షన్ తక్కువ అయ్యాక అర్థమవుతుందా? మా మమ్మీ స్కూల్కి రాకపోయినా నేను ఒక్కదాన్ని ఇంటికి పోతాను. నువ్వు పోతావు? ఒక్కదాన్ని పోతా, నాకేం భయం. అచ్చా ఇప్పుడు దొరికినా నాకు. ఒకసారి మీ ఇంటికి ఎట్లా పోతావు రూట్ చెప్పు. మా ఇంటికి మా డాడీ స్ట్రైట్గా తీసుకొచ్చినాక లెఫ్ట్ తీసుకుండు. అది మేము చదవమే కానీ మాకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ. మీరు చదువుతారే కానీ మీరు బుర్ర ఉపయోగించరు. స్కూల్ చుట్టూ ఇట్లా 10 రౌండ్లు వేసేసి వస్తా. ఏ గల్లీలో ఎన్ని ఐస్ క్రీమ్ బండ్లు ఉన్నాయో, ఏ గల్లీలో ఏమేమి ఉన్నాయో ఇట్లా నోటెడ్ ఉంటాయి నా మైండ్లో. ఇట్లా చెప్పేస్తా నేను. ఏ గల్లీలో ఏ షాపులు ఉన్నాయో, ఏ గల్లీలో ఏ ఐస్ క్రీమ్ బండ్లు ఉన్నాయో అవన్నీ నోటెడ్ ఉంటాయి. కానీ సార్ 7 టేబుల్ అడిగితే అని చూస్తావు, కానీ నన్ను అడిగితే చిట్టికలో చెప్పేస్తా 7 టేబుల్లో. అదే మళ్ళీ నేను ఇట్లా చదివితే నాకు వచ్చేస్తుంది. నువ్వు పేజీలు తిప్పుతావు. నాకు షాప్లో గల్లీలే కాదు స్కూల్లో టేబుల్స్ కూడా వచ్చు. అడుగు చెప్తా. ఇప్పుడు కనుక నువ్వు 8 టేబుల్ చెప్పినావు అనుకోయే, ఇవాళ సార్లు ఇచ్చిన హోంవర్క్ మొత్తం నేనే రాసా. అదే నువ్వు చెప్పకపోతే నా హోంవర్క్ మొత్తం నువ్వే రాయాలి. సరే 8 టేబుల్ చెప్పు. చెప్తా. నాకేంది ఇప్పుడు? నేను టేబుల్ చెప్పకపోతే నా పేరు అమ్ములే కాదు, బి సెక్షన్ అమ్ములే కాదు. చెప్పు. 8 1 8, 8 2 16, 8 3 తర్వాత కమిట్ అయినా చెప్పకుండా ఇప్పుడు నేను చెప్పకపోతే హోంవర్క్ మొత్తం రాత్రి రాపిస్తుంది. చెప్పు. 8 3 24, 8 4 5 50. సూపర్ అమ్మలు, సూపర్. 8 టేబుల్ రాదు. ఇప్పుడు నా హోంవర్క్ మొత్తం నువ్వే చేయాలి. నేను చేయప్పు. ఏమి నేను సార్ చెప్తా మళ్ళీ నీకు 8 టేబుల్ రాదని. చెప్పు. టేబుల్ బుక్ ఇక్కడ పెట్టుకుంటా, సార్ అడిగితే చెప్తా. సార్ ఇవే మీకు 8 టేబుల్ వస్తలేదు సార్. కాదండి ఇప్పుడు చెప్తా నేను. నా టేబుల్ టేబుల్ బుక్ దియా చీటింగ్. జరుగును సార్. ఏ సెక్షన్ అమ్మాయి నన్ను డిస్టర్బ్ చేస్తుంది సార్. నన్ను రాసుకొని ఇస్తలేదు. ఎందుకంటే రోజు చేసుకుంటారు సార్. మీకు 8 టేబుల్ వస్తలేదు సార్. సార్ నాకు వచ్చి సార్ అన్న బదాలు చెప్పండి నుంచి డిస్టర్బ్ చేస్తాను. చెప్పు నీకు వచ్చా చెప్పు. బి సెక్షన్ కదా గాయత్రి, యువర్ ఏ సెక్షన్? సార్ నేను బి సెక్షన్. నేను ఎందుకు సైడ్ ఏ సెక్షన్ అమ్మాయి పక్కన అమ్మాయి మంచి చదువుకుంటా కాబట్టి నువ్వు ఇట ఆమెతో పాటు ఉంటే ఆమెతో ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు ఇట మంచి క్లివర్ అవుతాయని చెప్పి నేను కూసబెట్టినా. చదువు రాదు అట్లా ఇట్లా అంటుంది సార్. అందుకని గాయత్రి అట్లా బి సెక్షన్ వాడిని అట్లా అనొద్దు. నీ పక్కన ఎందుకు కూసబెట్టినా? నువ్వు చదువుకుంటావు కాబట్టి నీతో పాటు అమ్మాయిని ఇట క్లివర్ చేస్తావని నేను కూసబెట్టినా. అమ్మాయికి చదువు రాదు అని చెప్పేసి ఎందుకంటావు? అట్లేం లేదు సార్. స్కూల్ డ్రెస్ ఎందుకు వేసుకురాలే, స్కూల్ రూల్ కదా అన్న. నీకెందుకు నా ఇష్టం అన్నది. నువ్వు గాయత్రి పక్కన కూర్చున్నప్పుడు అమ్మాయి హ్యాబిట్స్, అమ్మాయి తొందరగా హోంవర్క్ చేసేది విధానము, చదువు విధానం ఇవన్నీ నేర్చుకోవాలి. అందుకని చెప్పేసి నా అమ్మాయి పక్కన కూర్చోబెట్టిన. అంతేగాని మీరు కొట్టుకుంటా అంటే కాదు. కొట్టుకుంటే తీసుకొని సి సెక్షన్ వేసేస్తాం అలా. సరే ఉండురి. ఓకే సార్. అమ్మలు సారీ. నేను కూడా సారీ గాయత్రి.
రేపటి నుంచి ఇగో నువ్వు ఈ బ్రాస్లెట్లు ఈ రింగులు చైన్లు ఈ సివిల్ డ్రెస్ వేసుకురాకు ఓకేనా స్కూల్ రూల్స్ ఒప్పుకో మంచిగా బెల్ట్ టై ఐడి కార్డు ఇగో 2 ప్లేట్స్ వేసుకొని స్కూల్ యూనిఫామ్లో రా ఓకేనా సరే రేపటి నుంచి యూనిఫామ్లో వస్తాం ఇగో మళ్ళీ నేను రేపటి నుంచి నేను ఏమేమి చదువుకుంటున్నానో అవి నీకు కూడా వేస్తా ఓకేనా సరే గాయత్రి నువ్వు నాకు తొందరగా క్లియర్ చేసేసి నేను కూడా ఈ సెక్షన్కి వచ్చేస్తాను మ్యాథ్స్ అయితే మంచిగా పర్ఫెక్ట్ చెయ్యి అబ్బా థ్యాంక్ యూ గాయత్రి నన్ను కూడా జల్దీ క్లియర్ చేసేసి మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు ఇంకా బి సెక్షన్లో ఉన్నావు నన్ను ఎక్కిరిస్తున్నారు సరేనా జల్దీ నాకు నేర్పించేసి నేను కూడా ఈ సెక్షన్కి వచ్చేస్తాను మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ నువ్వేం భయపడకు నేను ఎట్లయినా క్లెవర్ చేసి ఏ సెక్షన్కి రప్పిస్తా ఓకేనా సరే బెల్ కొట్టేసారు టైం అయితే నేను వెళ్ళిపోతాను ఇంకా సరే నేను కూడా పోతాను రేపటి నుంచి స్కూల్ యూనిఫామ్లో రా సివిల్ డ్రెస్లో రాకు ఓకేనా సరే నాడు జల్దీ ఇంటికి పోదాం